గైస్ వెల్కమ్ టు ది న్యూ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు ఒక స్మార్ట్ గ్లౌస్ అనేది ఏ విధంగా తయారు చేసి చూపిస్తాను. స్మార్ట్ గ్లౌస్ అంటే నార్మల్గా బ్లైండ్ స్టిక్ ఎలాగో స్మార్ట్ గ్లౌస్ అనమాట. ఇది బ్లైండ్ పీపుల్కి యూజ్ అవుతుంది ప్రాజెక్ట్ అనేది. ఆ ప్రాజెక్ట్ వచ్చేసి ఇదే అనమాట. మీరు చూడండి, ఎప్పుడైతే మనకు ఒక ఆబ్జెక్ట్ అడ్డం వచ్చినప్పుడు మాత్రమే మనకు ఒక బజర్ సౌండ్ అనేది వస్తుంది. అప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్ అడ్డం ఉందనుకొని ఆ బ్లైండ్ పీపుల్ వచ్చేసి సైడ్ వెళ్ళిపోతాడు. ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది మీకు నేను చూపెడతాను. తర్వాత ఇక్కడ దీనికి టైట్ చేసుకునే ఉంటుంది అనమాట. దీన్ని టైట్ చేసుకోండి. దీనిపైన ఒక స్విచ్ ఉంటుంది అనమాట. దీన్ని ఆన్ చేయాలి. ఇప్పుడు చూడండి, దీనిపైన మనకి లైట్స్ అనేది గ్లో అయ్యాయి. దీనిపైన లైట్స్ అనేది మనకి గ్లో అయ్యాయి. మీరు చూడండి, ఎప్పుడైతే ఏదైనా ఇట్లా ఆబ్జెక్ట్ అడ్డం వస్తేనే మనకి లైట్ అనేది గ్లో అవుతుంది. చూడండి, అంటే ఎప్పుడైనా బ్లైండ్ పీపుల్ వచ్చేసి ఇలాగా ఆబ్జెక్ట్ని దగ్గర పెడితే మనకి లైట్ అనేది గ్లో అవుతుంది అనమాట. ఇప్పుడు ఎందుకు గ్లో అయిందంటే నేను కెమెరా ముందర పెట్టాను కాబట్టి గ్లో అయ్యింది. మీరు చూడండి ఒకసారి. ఇలా పెడుతుంటే మనకి బజర్ సౌండ్ ఇస్తుంది. ఇలా తీసేస్తుంటే ఆఫ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే కళ్ళు లేని వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ ప్రాజెక్ట్ అనమాట. గైస్, మీరుగా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఎలక్ట్రానిక్ వీడియోని చాలా అప్లోడ్ చేశాను. ఒకసారి మీరు చూడకపోతే ఒకసారి చెక్ చేయండి మన ఛానల్ని. ఆ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. కానీ కొత్త వ్యూవర్ అయితే అంటే మీరు మన ఛానల్ని ఈ వీడియో కానీ కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్ వచ్చి కొత్త కొత్త వీడియోస్ ఇలాంటివి తయారు చేయడానికి నాకు కొంచెం యూస్ఫుల్ అవుతుంది అనమాట. మరి ఇంకెందుకు లేదు, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. గ్యాస్ ముందుగా ఒక బ్రెడ్ బోర్డ్ తీసుకొని దీనిపైన మనం కనెక్షన్స్ టోటల్ ఇస్తాము. తర్వాత మనకు ఒక ఆర్డినో నానో అనేది కావాలి. దీన్ని ఆ బ్రెడ్ బోర్డ్ పైన నీట్గా ఫిక్స్ చేసేద్దాం. ఎందుకంటే బ్రెడ్ బోర్డ్ కనెక్షన్స్ ఇవ్వాలి కాబట్టి మనం దీనిపైన పెడుతున్నాం. తర్వాత ఒక అల్ట్రాసోనిక్ సెన్సార్ అనమాట. ఇది వచ్చేసి మనం సెన్స్ చేసేకి. ఇది కూడా సేమ్ ఆ బ్రెడ్ బోర్డ్ పైన మనం పెట్టేద్దాం. ఇప్పుడు వాటికి కనెక్షన్స్ అనేది ఇద్దాము. మీకు కనెక్షన్స్ ఎలాగంటే నేను ఒక సర్క్యూట్ డయాగ్రామ్ ఇప్పుడు మీకు చూపిస్తాను. దీన్ని పాస్ చేసినా మీరు కనెక్షన్స్ ఇచ్చేయండి, లేదంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దీని కోడ్ ఎలా అప్లోడ్ చేయాలని ప్రాసెస్ అనమాట మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఏ బోర్డ్ సెలెక్ట్ చేసుకున్నాం తర్వాత ఏ పోర్ట్లో ఉంది సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేసేయాలి కోడ్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీనికి ఇన్పుట్ సప్లై ఇస్తాను ఒక యూఎస్బి నుంచి. విఐఎన్ అని గ్రౌండ్ ఉంటుంది కదా, అక్కడ మనం కనెక్షన్స్ అనేది ఇచ్చేయాలి. విఐఎన్ అంటే పాజిటివ్ అని, గ్రౌండ్ అంటే నెగిటివ్ అని అర్థం. సప్లై ఇచ్చిన తర్వాత మనకు లైట్స్ అనేది గ్లో అవుతాయి ఆర్డినో నానో పైన. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఏదైనా ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు మాత్రం మనకి బజర్ సౌండ్ అనేది ఇస్తుంది. అలాగే ఏ ఆబ్జెక్ట్ అడ్డం వచ్చినా మనకు బజర్ సౌండ్ అనేది ఇస్తుంది. ఇప్పుడు మనకు ఒక గ్లౌస్ అనేది కావాలి. ఈ గ్లౌస్ పైన టోటల్గా మనం వీటి కనెక్షన్స్ అనేది మనం ఇస్తాము. A few moments later. ఇప్పుడు నేను దీనిపైన ఛార్జింగ్ పెట్టుకుని ఒక లిపో బ్యాటరీ అలాగే స్విచ్ TP4056 ఛార్జింగ్ మోడల్ అన్నీ పెట్టాను. మీరు బాగా చూడండి, అంటే దీనికోసం బ్యాటరీ కావాలి కదా. దీనికి 3.7 వోల్ట్ లిపో బ్యాటరీ యూజ్ చేస్తున్నాను. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక అల్ట్రాసోనిక్ సెన్సార్ని స్టిక్ చేశాను. ఇప్పుడు ఆ బ్రెడ్ బోర్డ్ కనెక్షన్ ఇక్కడ వైర్ ద్వారా ఇచ్చాను అంతే. ఇది ఏ విధంగా వర్క్ అవుతుందో మీకు ఇప్పుడు నేను చూపెడతాను. తర్వాత ఇక్కడ దీనికి టైట్ చేసుకునే ఉంటుంది అనమాట. దీన్ని టైట్ చేసుకోండి. దీనిపైన ఒక స్విచ్ ఉంటుంది అనమాట. దీన్ని ఆన్ చేయాలి. ఇప్పుడు చూడండి, దీనిపైన మనకి లైట్స్ అనేది గ్లో అయ్యాయి. దీనిపైన లైట్స్ అనేది మనకి గ్లో అయ్యాయి. మీరు చూడండి, ఎప్పుడైతే ఏదైనా ఇట్లా ఆబ్జెక్ట్ అడ్డం వస్తేనే మనకి లైట్ అనేది గ్లో అవుతుంది. చూడండి, అంటే ఎప్పుడైనా బ్లైండ్ పీపుల్ వచ్చేసి ఇలాగా ఆబ్జెక్ట్ని దగ్గర పెడితే మనకి లైట్ అనేది గ్లో అవుతుంది అనమాట. ఇప్పుడు ఎందుకు గ్లో అయిందంటే నేను కెమెరా ముందర పెట్టాను కాబట్టి గ్లో అయ్యింది. మీరు చూడండి ఒకసారి. ఇలా పెడుతుంటే మనకి బజర్ సౌండ్ ఇస్తుంది. ఇలా తీసేస్తుంటే ఆఫ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే కళ్ళు లేని వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ ప్రాజెక్ట్ అనమాట.